నిత్య జీవ పరిశోధన 2021 8వ తరగతిలోనికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆహ్వానమును తెలుపుతున్నాను. ప్రియులారా, ఈ తరగతిలో మనం నేర్చుకోబోయేటువంటి ఒక గొప్ప అంశం ఆయుష్ను పెంచుకుంటున్న అపవాది. ఆయుష్ను పెంచుకుంటున్న అపవాది. సాతాను, అపవాది, మహాఘట సర్పం, ఈ పేరు కలిగినటువంటి దురాత్మ మనుషుల మధ్య సంచరిస్తూ, మనుష్యులను ఆవహిస్తూ, మనుష్యులను దేవునికి కాకుండా చేస్తూ దేవుని ప్రణాళికకు అడ్డుపడుతున్నది. దీనిని గూర్చి పరిశుద్ధ గ్రంథమును చదివిన ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. సాతాను మనకు విరోధి. సాతాను నరహంతకుడు. ఇట్టి సాతానును గూర్చి దేవుడు నేర్పించాలనుకునేటువంటి ఒక చక్కని పాఠమే ఆయుష్ను పెంచుకుంటున్న అపవాది. అపవాదికి కూడా ఆయుష్ ఉందా? అపవాదికి కూడా కాలం ఉందా? దీనిని గూర్చి ఈ పాఠంలో మనం చక్కగా నేర్చుకుందాం. పరిశోధనాత్మకంగా దేవుని విషయాలను తెలుసుకుందాం. పరలోకంలో ఒక మహాభయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. దేవుడు పరలోకంలో అపవాది, సాతాను, మహాఘట సర్పము అనే పేరు గల ఆ దురాత్మను అక్కడ ఉండనివ్వకుండా చేయటానికి యుద్ధాన్ని ప్రకటించాడు. అపవాదితో ఎవరు యుద్ధం చేస్తారు? పరలోకంలో అయితే అపవాదితో పోటీ పడటానికి దేవుడు ప్రధాన దూతలను నియమించాడు. ప్రధాన దూతలు అంటే దేవదూతలలో ముఖ్యులైన వారు అపవాదిని, వాడిని వెంబడించుచున్నటువంటి దూతలను యుద్ధము చేసి గెలుపొంది పరలోకంలో వారికి స్థానము లేకుండా చేయటానికి దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు. ఈ సందర్భాన్ని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. ప్రియులారా, అపవాదిని గూర్చి క్రైస్తవ సమాజానికి తెలిసినది కొంతే. అపవాదిని గూర్చి క్రైస్తవ సమాజానికి తెలిసింది కొంతే. కానీ తెలియవలసింది చాలా ఉంది. దేవుని గ్రంథం నుండే దానిని మనం నేర్చుకోవాలి. దేవుడు మనం తెలుసుకుంటామని మన మీద ప్రేమతో ఆ విషయాలన్నిటినీ ఆయన పొందుపరిచాడు. తడవు చేయకుండా పరిశుద్ధ గ్రంథమును తెరచి చివరి గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు జాగ్రత్తగా మీరు పరిశోధన చేయండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు. అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయెను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయెను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వారిని జయించి ఉన్నారు గాని మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి. భూమి, సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడని చెప్పెను. ప్రియులారా,
వ్రాయబడినటువంటి ఈ చక్కని సందర్భాన్ని అధ్యయనం చేయాలి, ఆలోచించాలి. పరలోకమందు ఇక సాతానుకు స్థలం లేదు, ప్రవేశం లేదు, మనుగడ లేదు. దేవుడు ఇటువంటి పరిస్థితిని సాతానుకు సృష్టించటానికి దేవుడు యుద్ధమును ప్రకటించాడు. మిఖాయేలు అతని దూతలు, మహాఘట సర్పము అనగా సాతాను వాడి దూతలు, వీరిద్దరికీ మధ్య ఒక భయంకరమైన యుద్ధం పరలోకమందు జరిగింది. ఆ యుద్ధంలో మిఖాయేలును అతని దూతలను మహాఘట సర్పమును ఓడించారు. అపవాది అక్కడ ఓడిపోయింది. మొట్టమొదట ఓటమిని చవిచూసింది. ఓడిపోతే స్థానం లేదు, ఓడిపోతే అక్కడ స్థానం లేదు. కనుక పరలోకమందు స్థానమును కోల్పోయిన వాడై అపవాదియు వాడిని వెంబడించుచున్నటువంటి దూతలను పరలోకమును ఖాళీ చేసేసి పరలోకంలో ఇక మనుగడను కొనసాగించలేక భూమి మీదకు వచ్చేశారు. భూమి మీదకు వచ్చేశారు. ఇక్కడికి రావడానికి కారణం ఎవరు? తండ్రి అయిన దేవుడే. దేవుడు సాతానుకు పరలోకమందు నువ్వు లేకపోతే భూమి మీదకి వెళ్ళు, పరలోకమందు నీ యొక్క స్థానమును కోల్పోయిన తర్వాత భూమి మీదకి వెళ్ళు అని దేవుడు సాతాను వాడిని వెంబడించుచున్నటువంటి దూతలకు భూమి మీదకి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చాడు. లేదు, దేవుడు భూమి మీదకు కూడా సాతానును పంపించకుండా సరాసరి పాతాళ లోకమునకు పంపించి అక్కడ వాడికి శిక్షను ఖరారు చేస్తే భూమి మీద సాతాను యొక్క మనుగడ కూడా కనిపించదు. అయితే మరి భూమి మీద మనుషులను పరీక్షించటానికి, మనుషులలో ఎవరు శ్రేష్ఠులో, ఎవరు క్రీస్తును అంగీకరిస్తారో, ఎవరు పరలోకానికి అర్హులో తేల్చడానికి సాతాను భూమి మీద ఉండక తప్పదు. సాతాను వాడిని వెంబడించుచున్నటువంటి దూతలు భూమి మీద ఉండక తప్పదు. అది కొంత సమయం. అందుకే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని భూమి మీదకి పడద్రోయబడినప్పుడు దేవుడు అపవాదికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటనమాట? నీకు సమయం కొద్దిగా ఉంది అనగా కౌంట్ డౌన్ ప్రారంభమైపోయింది. నీ ఆయుష్ తరిగిపోతుంది. నీవు భూమి మీదకు వెళ్ళగానే ఆయుష్ తరిగిపోతుంది. భూమి మీదకు వచ్చిన వారికి ఎవరికైనా సరే ఆయుష్ తరిగిపోతూనే ఉంటుంది. మనకైనా అంతే కదా, ఏ జీవికైనా అంతే కదా, ఏ ప్రాణికైనా అంతే కదా. మొట్టమొదట పుట్టినప్పుడు ఒక ఆయుష్ కాలాన్ని, ఒక పరిమితి కలిగిన కాలాన్ని కలిగి వచ్చినటువంటి ప్రతి జీవి మనుషులతో పాటుగా ఆ కాలము తీరిపోగానే భూమిని విడిచి వెళ్ళిపోతారు. భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి పరిస్థితి అంతే. అపవాది వాడిని వెంబడించినటువంటి దూతల యొక్క పరిస్థితి కూడా అంతే. వారు కూడా ఒక నిర్ణీత కాలమునకు భూమి మీద విడిచిపెట్టబడ్డారు. వారికి కూడా ఒక ఆయుష్ ఉంది, వారికి కూడా ఒక నిర్ణయింపబడిన కాలం ఉంది. దీనిని దేవుడు నిర్ణయించాడు. పాతాళ లోకము ఎలా ఉంటుందో, పాతాళ లోకంలో శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అపవాదికి వాడిని వెంబడించుచున్నటువంటి దూతలకు తెలుసు. రుచి చూచారు వారు ఒకసారి. కొంచెము కాలము విడిచిపెట్టబడ్డారు. ఓటమి పాలైన తర్వాత వారు భూమి మీదకు పడద్రోయబడ్డారు. ప్రియులారా, మరలా ఎలాగూ వారు పాతాళ లోకమునకే వెళ్ళాలి. ఎందుకంటే దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక కటిక చీకటి గల బిలములలోనికి పంపి తీర్పునకు కావలిలో ఉంచాడు. ఆయన వారిని విడిచిపెట్టలేదు, వారికి శిక్షను విధింపచేశాడు. శిక్ష ఖరారైపోయింది. అయితే కొంతకాలము భూమి మీద ఉన్న మనుష్యులను శోధించటానికి, మనుషులలో ఎవరైతే వాడి యొక్క వశంలోనికి వెళ్ళిపోతారో వారందరినీ వాడున్న స్థలంలోనికి, వాడి యొక్క నివాస స్థలం దగ్గరకు తీసుకుని వెళ్ళిపోవటానికి వాడు భూమి మీద విడిచిపెట్టబడ్డాడు. అయితే ఇది ఎంతకాలం? కొంతకాలమే. అపవాది తనకు సమయము కొంచెమే అని గ్రహించి మిగుల కోపము కలిగిన వాడై మనుషుల దగ్గరకు వచ్చాడు. బహుక్రోధము కలిగిన వాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు అని అక్కడ వ్రాయబడింది. చక్కగా మీరు అర్థం చేసుకోవాలి.
అపవాది అయిన వాడు భూమి మీద కొంచెము కాలము మనుష్యులను తన వెంట తీసుకుని వెళ్ళిపోవటానికి విడిచిపెట్టబడ్డాడు. అపవాదికి వాడిని వెంబడించుచున్నటువంటి దూతలకు సమయము కొంచెమే ఉంది. సమయము కొంచెమే ఉంది. ఎంత సమయం ఉంది? దేవుడు మనుష్యులుగా మనకిచ్చినట్టుగా దేవుడు కొన్ని సంవత్సరాలు మాత్రమే ఇచ్చాడా? ప్రస్తుతం జీవిస్తున్నటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం ఎంత? సగటున సుమారుగా 70 లేక 80 ఏళ్ళు. మునుపటి తరాలలో, మునుపటి తరాలలో ఒకనాడు మనుషులకు దేవుడు ఇచ్చిన ఆయు ప్రమాణం ఎంత? 120 ఏండ్లు. అంతకు మునుపు దేవుడు మనుషులకు ఇచ్చిన ఆయు ప్రమాణం ఎంత? సుమారు 1000 ఏండ్లు. ఇలా 1000 ఏండ్లు కానీ, 120 ఏండ్లు కానీ, 70 లేక 80 ఏండ్లు కానీ అపవాదికి దేవుడు ఇచ్చాడా? లేదు. భూమి మీద మనుషులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరిని పరీక్షించటానికి, శోధించటానికి వాడు విడిచిపెట్టబడ్డాడు. కనుక మనుష్యులందరి ఆయుష్కాలం వాడి ఆయుష్కాలం. మనుషులందరి ఆయుష్కాలాన్ని మనం లెక్కగడితే వాడు ఆయుష్కాలం వస్తుంది. ఎందుకంటే మనుష్యులు ఉన్నంత వరకు వాడు ఉంటాడు. మనుషులు చాలామంది ఉంటారు కదా, కోటానుకోట్లుగా మనుషులు ఉంటారు. వీరందరి ఆయుష్ను లెక్కట్టుకోవాలి. తరతరములు బట్టి వీరందరి ఆయుష్ను లెక్కట్టుకోవాలి. ఈ ఆయుష్ అంతా కలిపితే వాడికి ఆయుష్ వస్తుంది. అనగా ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలైతే దేవుడు జరిగించాడో, మనుషుల యొక్క మనుగడ భూమి మీద ఎన్ని సంవత్సరాలైతే కనిపించిందో అన్ని సంవత్సరాలు ఇప్పటికీ వాడి యొక్క వయస్సు అన్నమాట. భూమి మీదకు వచ్చిన తర్వాత వాడి వయస్సు అన్నమాట. ఇంకా ఎంతకాలం ఉంటుంది? వాడి ఆయుష్ ఇంకా ఎంతవరకు ఉంటుంది? భూమి మీద మనిషి ఉన్నంత వరకు వాడి ఆయుష్ భూమి మీద ఉంటుంది. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఇది అపవాది యొక్క కాలము, అపవాది యొక్క ఆయుష్. ఇప్పుడు అపవాది ఏమనుకుంటున్నాడంటే, నాకు సమయం కొంచెమే ఉంది, నాకు సమయం తక్కువగా ఉంది. ఎందుకని దేవుడు తన సంకల్పాన్ని ముగించబోతున్నాడు. ఈ భూమిని, ఈ ఆకాశమును దేవుడు రద్దు చేయబోతున్నాడు, కాల్చివేయబోతున్నాడు. నిత్యత్వంలోనికి దేవుడు తాను స్వీకరించే మనుష్యులను తీసుకుని వెళ్ళబోతున్నాడు. పాపాత్ములందరినీ ఆయన శిక్షించబోతున్నాడు. తీర్పు దినం రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువును రెండవ రాకడలో పంపింపబోతున్నాడు. కనుక సమయం దగ్గర పడిపోతుంది. ఎంతో సమయం లేదు. మన వరకు అయితే మనకు 70-80 ఏళ్ళు ఆయుష్కాలం. కనుక ఒక 60 ఏళ్ళు వచ్చేసరికి మనం అనుకుంటాం మన సమయం అయిపోయింది, మనం చివరికి వచ్చేసాం, చివరి దశకు వచ్చేసాం అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకు తెలుసు మన ఆయుష్ 70 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు అని. అపవాదికి తన ఆయుష్ తెలుసు. భూమి మీద మనుష్యులు ఎంతకాలం ఉంటారో అదే వాడి ఆయుష్. భూమి మీద వాడి ఆయుష్ విడిచిపెట్టబడిన కాలము. భూమి మీద వాడు విడిచిపెట్టబడిన కాలము అదే వాడి ఆయుష్. అది తక్కువని వాడు గ్రహించాడు. కాలం గడుచుచున్న కొద్దీ మనుషులు వస్తున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు, మనుషులు వస్తున్నారు, బ్రతుకుతున్నారు, చనిపోతున్నారు. కనుక కాలము గడుచుచున్న కొద్దీ వాడు సమయం గడిచిపోతుంది, సమయం ఖర్చు అయిపోతుంది, నా సమయం ముగింపులోనికి వచ్చేస్తుంది, ప్రతిరోజు గడిచిపోతుంది. టైమ్ ఈజ్ వాల్యుబుల్. సాతానుకు కూడా టైమ్ ఈజ్ వాల్యుబుల్, కాలము చాలా విలువైనది అని వాడేం చేస్తున్నాడు? బహుక్రోధము కలిగిన వాడై మన యొద్దకు వచ్చాడు. బహుక్రోధము గలవాడై మన దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, సుపరిచితమైన మాట పరిశుద్ధ గ్రంథంలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దేవుడు తన పిల్లలకు ఒక సూచన ఇచ్చాడు. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకువగా ఉండండి. ఎందుకంటే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడే మీ దగ్గరకు వచ్చాడు. వాడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగుచున్నాడు. భూమి మీద మనుష్యులు నిద్రపోతారు, అంటే నిద్రావస్థలో ఉంటారు. నిద్రపోతారంటే రాత్రివేళ నిద్రపోయి నిద్ర అనుకోకండి. నిద్రావస్థ. మెలకువగా ఉండండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. అంటే రాత్రివేళ
ఆయన పడుకోవద్దని చెప్పడం లేదు, నిద్రపోవద్దని చెప్పడం లేదు. మెలకువగా ఉండండి అంటే అర్థం ఏంటంటే అలర్ట్గా ఉండండి, పరిశుద్ధతను కాపాడుకోండి, పాపమును చేయకుండా నీతిని కాపాడుకోండి. మీకు సమయము పట్ల జాగ్రత్త లేదు, కానీ అపవాదికి సమయం పట్ల జాగ్రత్త ఉంది. అలాగని మీ ఆయుష్యమైన ఎక్కువ, అపవాది ఆయుష్యమైన తక్కువ. మీతో పోల్చినప్పుడు అపవాది ఆయుష్ చాలా ఎక్కువ. మనుషులతో పోల్చినప్పుడు, మనుష్య ఆయుష్తో పోల్చినప్పుడు అపవాది ఆయుష్ చాలా ఎక్కువ. కానీ వాడే ఏమనుకుంటున్నాడు, నాకు సమయం కొంచెమే ఉంది, నాకు సమయం కొద్దిగా ఉంది కనుక నేను 24 గంటలు పనిచేయాలి, రాత్రింబవళ్ళు పనిచేయాలి అనుకుంటున్నాడు. విరోధి అయిన అపవాది, మనుషుల విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా, ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. దేవుడు అపవాదికి ఇచ్చినటువంటి ఆ ఆయుష్లోనే ఎక్కువ పని చేయాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడండి. దేవుడు అపవాదికి ఇచ్చిన ఆ తక్కువ ఆయుష్లోనే, కొంచెం సమయంలోనే ఎక్కువగా పని చేయాలి. ఎక్కువగా పని చేయడం అంటే వాడు ఎక్కువగా ఏం పని చేస్తాడు, నరహంతకుడు వాడు. మనుషులను చావుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చావు అంటే భూమి మీద ఉన్నటువంటి చావు కాదు, నిత్యాగ్ని, నిత్యము ఉండే చావు, దానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. చీకటి బ్రతుకుల్లో వారు మగ్గిపోయేలా వాడు వారిని ఆవహిస్తున్నాడు. కనుక అపవాది అయిన వాడు వాడిని వెంబడించుచున్నటువంటి దూతలతో కలిపి భూమి మీద విడిచిపెట్టబడ్డాడు. వాడికి దేవుడు కొంత సమయాన్ని నిర్ణయించాడు. ఆ కొంత సమయంలో వాడు ఉన్నాడు. ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది. తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని వాడు బహు క్రోధము కలిగిన వాడై ఎవరు కనిపిస్తే వారిని మృంగుదామా అని ఆలోచన చేస్తూ, అందరినీ ఆవహిస్తూ, అందరినీ శోధనలకు గురి చేస్తూ ఈ భూమి మీద దేవుని వాక్యమునకు అడ్డుగా కనిపిస్తున్నాడు. మరొక చక్కని ఆధారాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఇప్పుడు మనం చూద్దాం. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినములలో జరిగినటువంటి సందర్భం. ప్రియులారా, ఈ సందర్భంలో కూడా ఒక చక్కని ఆధారం, అపవాది యొక్క ఆయుష్ను గూర్చి ఒక చక్కని ఆధారం మనకు లభిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 33వ వచనం వరకు చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం నుండి 33వ వచనం వరకు. ఆయన అద్దరినున్న గదరేనీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన 2 మనుష్యులు సమాధులలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి. వారు మిగుల ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమున వెళ్ళలేకపోయెను. వారు, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. వారికి దూరమున గొప్ప పందుల మంద మేయుచుండగా ఆ దెయ్యములు, నీవు మమ్మును వెళ్ళగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వాటిని పొమ్మనగా అవి ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి పోయెను. ఇదిగో ఆ మందంతయు ప్రపాతము నుండి సముద్రములోనికి వడిగా పరుగెత్తుకొని పోయి నీళ్లలో పడి చచ్చెను. ప్రియులారా, ఇక్కడ 2 మనుష్యులకు అపవిత్రాత్మలు పట్టాయి. అంటే అపవాదిని వెంబడించుచున్నటువంటి దూతలు అన్నమాట. అనేక దెయ్యములు భూమి మీద, వాడిని వెంబడించుచున్నటువంటి దూతలు, శాపమునకు లోనైనటువంటి దూతలు, శిక్షకు లోనైనటువంటి దూతలు. 2 మనుష్యులను దెయ్యములు పట్టాయి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు. యేసును చూడగానే ఆ దెయ్యములు, మనుష్యులలో ఉన్న ఆ దెయ్యములు ఏమంటున్నాయి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మేము మనుష్యులను పట్టుకోవడానికి వచ్చాము, నువ్వు మనుష్య కుమారుడవు, నీవు దేవుని కుమారుడవు, నిన్ను చూస్తే మాకు భయం, ఎందుకంటే మమ్మును శిక్షలోనికి పంపించేవాడువు నీవే, మమ్మును శిక్షలోనికి పంపించేవాడువు నీవే. ఏమంటే ఎప్పుడైనా దొంగలకి పోలీస్ అంటే చాలా భయంగా ఉంటుంది. సామాన్య ప్రజలకు, నేరము చేయని పౌరులకు పోలీసులంటే స్నేహంగా ఉంటుంది, స్నేహపూరితంగా ఉంటారు. అదే ఒక దొంగ అనుకోండి, ఒక నరహంతకుడు అనుకోండి, ఒక కిడ్నాప్ చేసేవాడు అనుకోండి, వాడికి ఎలా ఉంటుంది? అసలు వాడిని ఏం అనక్కర్లేదు, వాడికి వాడే బయటపడిపోతాడు. వాడికి పట్టే చెమటలు, వాడి మాట తడబడటం, వాడు చేసేటువంటి పనులు తత్తరబిత్తరవ్వటం పోలీసుల దగ్గర ఉన్నప్పుడు.
అలా చేస్తున్నప్పుడు వీడు ఖచ్చితంగా దొంగే, వీడు ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడు అనిపిస్తుంది. ఎవరికి భయం ఉంటుంది? ఒక న్యాయమూర్తిని చూడగానే, ఒక పోలీసును చూడగానే ఎవరికి భయం ఉంటుంది? నేరము చేసిన వారికి ఎక్కువగా భయం ఉంటుంది. వారి దగ్గర ఉండాలనుకోరు, దూరంగా వెళ్ళిపోవాలనుకుంటారు. శిక్ష విధించువాడెవడు? క్రీస్తు యేసే. క్రీస్తు యేసు అంటే మానవ ఆకారంలో చిన్నవానిగా చూస్తున్నారు ఆ రోజు సమాజంలో. ఇప్పటికీ చాలామంది యేసుక్రీస్తును పొరపాటున ఆ విధంగానే చూస్తున్నారు. యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నారు? కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు ప్రస్తుతం ముల్లోకాలకు ఆయన అధిపతిగా కనిపిస్తున్నాడు. సర్వలోకాలకు అధిపతిగా కనిపిస్తున్నాడు ఆయన. ఈ విషయమును ముందుగా గ్రహించిన పాపము చేసిన ఆ దూతలు నేరస్తులు కదండి. అందువలన ఆ దూతలు భయంతో ఉన్నాయి, భయపడుతున్నాయి. ఇదిగో దేవుని కుమారుడా, సర్వోన్నతుడా, నీతో మాకేమి? మేము మనుషులను పట్టుకోవడానికి వచ్చాం, మనుషులను పట్టి పీడించడానికి వచ్చాం, మనుషులు బలహీనులు, మనుషుల దగ్గరకు మేము వెళ్తాం అని ఆ దెయ్యములు యేసుతో చెబుతున్నప్పుడు ఒక మాట ఆ దెయ్యములు ప్రయోగిస్తున్నాయండి. అదేంటంటే, కాలము రాకమునుపే మాకు కొంత కాలమును ఇచ్చావు కదా. పరలోకంలో యుద్ధం జరిగింది, పరలోకంలో నుండి మేము గెంటివేయబడ్డాము, భూమి మీద మాకు కొంతకాలం ఇచ్చారు కదా. దేవుడు మాకు భూమి మీద కొంతకాలం ఇచ్చాడు కదా. మరి ఆ కాలము ఇంకా పూర్తవ్వకుండానే మనుషులు ఇంకా బ్రతికే ఉన్నారు, మనుషులు మేము పట్టి పీడించాలి. కనీసం ఇప్పుడైనా సరే మేము హాయిగా భూమి మీద మనుషుల్ని పట్టి పీడిస్తూ అలా తిరుగుతూ ఉంటాం కదా. కాలము రాక మునుపే మమ్మును బాధించుటకు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ మాటలను. కాలము రాక మునుపే మమ్మును బాధించుటకు అంటే కాలము వచ్చిందంటే, వాటి కాలం ముగింపబడిందంటే ఆయుష్ అయిపోయినట్టే. వాటి ఆయుష్ అయిపోయిందంటే అవి బాధలోనికి వెళ్ళిపోతాయి. కాలము రాక మునుపు మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా. అప్పుడు యేసు మాటంటే మాటే, దేవునిగా నేను మాటంటే మాటే, నా తండ్రి మాటంటే మాటే, పరిశుద్ధాత్ముడు మాటంటే మాటే, మాట మార్చేవారం కాదంటున్నాడు. కనుక మీరిప్పుడు పందులలోనికి పోండి. ఈ మనుష్యులను నేను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను. నేనుండగా ఏ మనిషి నీ వశం కావటానికి వీలు లేదు. కనుక ఈ మనుష్యులను రక్షించటానికి నేను వచ్చాను. ఎక్కడికి వెళతారు? ఆ పందులలోనికి వెళ్ళిపోండి. దూరంగా పందులు కనిపిస్తున్నాయి. ఆ పందులలోనికి వెళ్ళిపోయాయి. పందుల మంద ప్రపాతం నుండి వడిగా నేలలో పడి చచ్చిపోయాయి. ఆ దెయ్యములు పందులలోనికి వెళ్ళటం వలన ఆ పందులు తట్టుకోలేకపోయాయి, నేలలోనికి వెళ్ళిపోయాయి, చచ్చిపోయాయి. నష్టం కలిగింది. పందుల కాపరులకు ఆ రోజు నష్టం కలిగింది. అందుకే వారు ఆ నష్టాన్ని బట్టి, పందులు పోయాయని ఆ నష్టాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని తమ దేశం నుండి, తమ ప్రాంతం నుండి వెళ్ళిపోమంటున్నారు. వీరెంత దౌర్భాగ్యులో చూడండి. తర్వాత సందర్భంలో మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే అపవాది కాలమును గూర్చి, అపవాదిని వెంబడించుచున్న దూతల కాలమును గూర్చి మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఆయుష్, అపవాది యొక్క ఆయుష్, ఈ ఆయుష్ దేవుడు అనుగ్రహించినది. భూమి మీద మనుష్యులు ఉన్నంతకాలం కూడా అపవాదికి, వాడిని వెంబడించుచున్నటువంటి దూతలకు ఉంటుంది. ప్రియులారా, దేవుని యొక్క సంకల్పం ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా దేవుని సంకల్పం మనకు కనిపిస్తుంది. అంటే భూమి మీద ఇప్పుడు ఎవరి కాలం గడుచుచున్నదన్నమాట. భూమి మీద ఇప్పుడు ఎవరి టైం నడుస్తుందన్నమాట. అపవాది యొక్క సమయం గడుస్తుంది, అపవాది యొక్క టైం నడుస్తుంది. అంతే కదండి. అపవాది భూమి మీద కాలమును కలిగి ఉంది. ఇప్పుడు అపవాది భూమి మీద కాలమును కలిగి ఉంది. ఇప్పుడు అందుకే ప్రభువును కూడా ఏమని అడగగలుగుతున్నాయి? అపవాదిని వెంబడించిన దూతలు ప్రభువును కూడా ఏమని అడగగలుగుతున్నాయి? కాలం ఇంకా రాలేదు కదా ప్రభువా, ఇప్పుడే వచ్చేసావు, ఇప్పుడే మమ్మల్ని శిక్షల్లోనికి పంపించేస్తావా? ఆయన అనుకుంటే పంపించేయగలడు. కానీ వ్రాయబడిన మాట నెరవేరాలి. ఆయన అందుకే పందులలోనికి వెళ్ళిపోండని సెలవిచ్చాడు. అపవాదికి, వాడిని వెంబడించుచున్నటువంటి దూతలకు ఒక కాలం ఉంది, ఒక ఆయుష్ ఉంది. భూమి మీద అవి ఇప్పుడు ఆ కాలంలో ఉన్నాయి. కనుక ఇది అపవాది యొక్క కాలము, అపవాది యొక్క కాలము. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మరో చక్కని మాట, యేసుక్రీస్తు ప్రభు వారి నోట మరో చక్కని మాట ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. యేసును సిలువ వేయటానికి
ప్రధాన యాజకులు మరియు యూదులలో పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు సైనికులను, బంట్రోతులను పంపినప్పుడు, ఆయనను బంధించటానికి వారంతా ఉపక్రమిస్తున్నప్పుడు యేసు పలికిన మాట లూకాసు వార్త 22వ అధ్యాయము 52వ వచనం, 53వ వచనం. లూకాసు వార్త 22వ అధ్యాయము 52, 53 వచనాలు. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధిపతులతోనూ, పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. యేసుక్రీస్తు ప్రభువును బంధించటానికి కత్తులతోనూ గుదియలతోనూ వచ్చినటువంటి సైనికులు, ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు, శాస్త్రులు, పరిసయ్యులు, ఈ ముఠా అంతా కూడా యేసును పట్టుకోవడానికి వచ్చారు. యేసు ఎవరు? సర్వాధికారి. దెయ్యములే భయపడిపోతున్నాయి. ప్రధాన యాజకులను, శాస్త్రులను, పరిసయ్యులను ఒక ఆటాడించే దెయ్యములే యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వణికిపోతున్నాయి. అలాంటిది వీరికి భయం లేదు. వీరు కత్తులు పట్టుకొని, గుదీలు పట్టుకొని యేసును బంధించేద్దామని, యేసును సంహరించేద్దామని వచ్చేశారు. అయితే యేసు ఏమంటున్నాడో తెలుసా? సర్వోన్నతుని కుమారుడు ఏమంటున్నాడో తెలుసా? ఇప్పుడు మీరు ఇంత ధైర్యం ఎలా చేయగలిగారంటే ఇది మీ గడియ, ఇది మీ సమయం, అపవాది యొక్క సమయం, అపవాది యొక్క పిల్లలు మీరు కనుక ఇది మీ సమయం, ఇది మీ గడియ, ఇది అంధకార సంబంధమైన సమయము, అంధకార సంబంధమైన అధికారం ఏలుతున్నటువంటి సమయం కనుక మీరు రాగలిగారు, మీరు ధైర్యం చేయగలిగారు అని యేసుక్రీస్తు ప్రభువు అక్కడ తెలియజేశారు. అంటే సమయం ఎవరిది? ఈ లోకమందు మనం జీవిస్తున్న ఈ కాలములో కంట్రోల్ ఎవరిలో ఉంది? అధికారం ఎవరికి ఇవ్వబడింది? లోకాధికారి వాడే సాతాను. ఇప్పుడు నా సమయం గడుచుచున్నది అంటున్నాడు వాడు. ఇప్పుడు నా సమయం గడుచుచున్నది, ఇది నా టైం అంటున్నాడు వాడు. ఇది నా టైం. అప్పుడప్పుడు రాజకీయ ప్రత్యర్థులు ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక పార్టీ వారు మరో పార్టీని, ప్రత్యర్థి పార్టీని చూసి ఏమంటుంటారు? ఇప్పుడు 5 ఏళ్ళు నాది కాలం, ఈ 5 ఏళ్ళు నేను అధికారంలో ఉన్నాను, ఇది నా కాలం అంటారు. వారేమంటారు? ప్రత్యర్థులుగా ఉన్నవారు ఏమంటారు? వారు అప్పటికి బాధ అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే పగలు ప్రతీకారాలు కదండి. వీరు గద్దెనెక్కేసరికి వారు ఇబ్బంది పడుతూ ఉంటారు, వారు గద్దెనెక్కేసరికి వీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది భూమి మీద మనం నిత్యము చూస్తున్నటువంటి సంఘటన. వారేమంటారు? మా టైం వస్తుంది, మరలా కొంతకాలానికి ఎన్నికలు వస్తాయి, ఎన్నికలు వచ్చిన తర్వాత మా టైం వస్తుందని వారు అంటారు. అప్పుడప్పుడు వారి మాటల్లో మనం వింటూ ఉంటాం. అంటే మా టైం రావడం అంటే అర్థం ఏంటన్నమాట? మాకు అధికారం వస్తుంది, మేము ఏదనుకుంటే దానిని అమలు చేయగలిగినటువంటి కాలం వస్తుంది అని వారు అంటున్నారనమాట. భూమి మీద మనిషి పుట్టిన దగ్గర నుండి ఇదిగో ఇప్పటి వరకు, మరలా యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడ వరకు కూడా ఎవరి సమయం గడుస్తుందన్నమాట? ఎవరి టైం నడుస్తుందన్నమాట? అపవాది యొక్క సమయం నడుస్తుంది. అపవాది యొక్క సమయం నడుస్తుంది. అపవాది ఏమంటుందంటే ఇప్పుడు అడిగితే దిస్ ఈజ్ మై టైం, ఇది నా సమయం అంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు. అందుకే మీరు సర్వోన్నతుని కుమారుణ్ణి కత్తులతోనూ గుదియలతోనూ పట్టుకొని బంధించటానికి, సిలువ వేసి చంపటానికి ఇంత ధైర్యం మీరు ఎలా తెచ్చుకున్నారంటే ఇది వాడి సమయం కదా, అందుకు మీరు రాగలిగారు. మీరు వాడి పిల్లలు కనుక, నరహంతకుని పిల్లలు కనుక చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కటి మీరు అర్థం చేసుకుంటూ పాఠంలో ముందుకు వెళ్ళాలి. ఆయుష్ను పెంచుకుంటున్న అపవాది అనే ఈ పాఠమును చక్కగా మీరు నేర్చుకోవాలి. మరో చక్కని మాటను చూద్దాం. మరలా యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి మాటే మరో సందర్భంలో చక్కని మాటను చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. యోహాను సువార్త 7వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని దాని క్రియలు చెడ్డవని నేను దానిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు యూదులలో ఉన్నటువంటి తన సహోదరులతో మాట్లాడుతూ
నా సమయం ఇంకనూ రాలేదు. దేవుడు నాకు అనుగ్రహించిన సమయం వచ్చినప్పుడు నేను ఏ పనైనా చేయగలను, ఏ మాట అయినా మాట్లాడగలను, ఏ క్రియనైనా చేయగలను. కానీ మీ సమయం అయితే, మీరు లోక సంబంధులు, మీ సమయం అయితే ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. మీ సమయము ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఈరోజు పాపాత్ములకు సమయం సిద్ధంగా ఉంటుంది పాపం చేయటానికి. నీతిమంతులు నీతిని జరిగించటానికి దేవుని అనుగ్రహమును తీసుకోవాలి, దేవుని అనుమతిని తీసుకోవాలి, నీతి కార్యక్రమాలు చేయాలి. పాపాత్ములకు అదేమైనా ఉంటుందా? పాపాత్ములకు పాపం చేయటానికి ఇదిగో నేను ఎప్పుడు పాపం చేయాలి, ఎలా పాపం చేయాలి, ఎవరైనా వారికి కమాండ్ ఇవ్వడం ఏమైనా ఉంటుందా? లేదు. ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు పాపం చేయటమే వారి పని. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? దేవుని ఆజ్ఞానుసారముగా నేను అడుగులు వేయాలి. నా సమయం ఇంకనూ రాలేదు. దేవుడు నాకు అనుగ్రహించాలి, సమయమును అనుగ్రహించాలి. నేను ఆయన ఆజ్ఞ కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీ సమయం అయితే ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. ఎందుకంటే మీరు లోక సంబంధులు, భూ సంబంధులు. మీ తండ్రి అయినటువంటి అపవాది, మీ తండ్రి దేవుడుగా ఉండాలి, కానీ మీరు మీ తండ్రిని మార్చేసుకున్నారు. మీ తండ్రి అయిన అపవాది భూమి మీద సమయాన్ని కలిగి ఉన్నాడు. వాడికి మీరు పిల్లలుగా ఉన్నారు కనుక ఆ సమయాన్ని మీకు ఇచ్చాడు. కనుక ఇప్పుడు మీ సమయం నడుస్తుంది. మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంది. మీరు వెళ్ళండి పండగకి, నేను తర్వాత వస్తాను, దేవుడు నాకు సమయం అనుగ్రహించినప్పుడు నేను వస్తాను అని యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూడగలం. ప్రియులారా, చదువుబడిన, పరిశోధింపబడిన, నేర్చుకున్న ఈ అంశములన్నింటి నుండి అపవాది ఒక కాలమును కలిగి ఉన్నాడని మీకు అర్థమైంది. అపవాదిని వెంబడించుచున్న దూతలు కూడా అదే కాలమును కలిగి ఉన్నారని మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఆయుష్ ఎప్పుడు తీరిపోతుంది? అపవాదికి దేవుడు ఇచ్చినటువంటి ఈ కాలము ఎప్పుడు తీరిపోతుంది? మనుషులు భూమి మీద ఉంటేనే అపవాది భూమి మీద ఉండవలసిన ఆవశ్యకత ఉంది. మనుషులు భూమి మీద ఉంటేనే భూమి మీద అపవాది యొక్క అవసరత ఉంది. లేదంటే వాడు శిక్షలోనికి వెళ్ళిపోవాలి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుడు దీనికి సంబంధించిన ఆధారాలను పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎక్కడైనా వ్రాయించాడా అని మనం పరిశోధన చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి సందర్భాలు మనకు కనిపిస్తాయండి. అపవాది ఆయుష్ను గూర్చి కొన్ని అద్భుతమైనటువంటి మాటలను దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు. ఎప్పుడు ముగింపబడుతుంది? ఎప్పుడు ముగింపబడుతుంది? ఏమంటే ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులు అని పిలువబడుతున్న వారికి కూడా ఈ విషయాలు తెలియవండి. ఎందుకంటే వారంతా కూడా బిజీ అయిపోయారు. ఈరోజు లోక సంబంధముగా నామకార్థ క్రైస్తవులు అందరూ బిజీ అయిపోయారు. ఎందులో బిజీ అయిపోయారు? ఆశీర్వాదాలను అడగటంలో బిజీ అయిపోయారు. లోక సంబంధమైన ఆశీర్వాదాలను కోరుకోవడంలో బిజీ అయిపోయారు. ఇక ఇన్ని సంగతులను తెలుసుకొని, నేర్చుకుని, దానికి తగ్గట్టుగా ప్రవర్తించి దేవుని యొక్క చిత్తమును పరిపూర్ణం చేయటానికి ఎవరికి సమయం ఉంది? బాగా ఆలోచన చేయాలి. మీరు అటువంటి ఆలోచనతో ఉన్నారు కనుక ఈ మాటలను వినగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. మీ బ్రతుకులను చక్కగా నీతి మార్గంలో నడిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇక ఆయుష్ను పెంచుకుంటున్నటువంటి అపవాది ఎలా పెంచుకోగలుగుతుందో, అసలు అపవాది యొక్క ఆయుష్ దేనితో ముడిపడి ఉందో దేవుడు వ్రాయించినటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలను ఇప్పుడు మనం చూద్దాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆనాడు శాస్త్రులను, పరిసయ్యులను ఒక చిక్కు ప్రశ్న వేస్తున్నారు. ఆ ప్రశ్నలో ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠములకు సంబంధించినటువంటి మాటలు ఉన్నాయి. ఆ ప్రశ్న ఏంటంటే, దావీదు మాట్లాడినటువంటి ఒక మాట, దావీదు పలికినటువంటి ఒక వాక్యం, దానిని యేసుక్రీస్తు ప్రభువారు లేఖనములలో నుండి తీసుకుని వచ్చి ఇక్కడ దావీదు క్రీస్తును ప్రభువు అని చెబుతుంటే, దావీదు క్రీస్తును ప్రభువు అని చెబుతుంటే, మరి దావీదుకు ప్రభువు ఎలా కుమారుడవుతాడు అని అడిగేటువంటి సందర్భం అన్నమాట. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలో కూడా ఈ సందర్భాలను దేవుడు రాయించాడు. ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 41వ వచనం నుండి. ఒకప్పుడు పరిసయ్యులు కూడి ఉండగా యేసు వారిని చూచి, క్రీస్తును గూర్చి మీకేమి తోచుచున్నది? ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు, ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన, అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను
ప్రభువని ఆత్మ వలన ఏల చెప్పుచున్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారు అడుగగా ఎవడునూ మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినము నుండి ఎవడునూ ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు. ప్రియులారా, ఈ సందర్భం మార్కు సువార్త 12వ అధ్యాయము 35 నుంచి కూడా మనకు కనిపిస్తుంది. మీరు నోట్ చేసుకోండి. సమయాభావం వలన ఇదే సందర్భం కనుక నేను మరల వాటిని చదవటం లేదు. మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుంచి మరియు లూకాసు వార్త 20వ అధ్యాయము 41వ వచనం నుండి. లూకాసు వార్త 20వ అధ్యాయము 41వ వచనం నుండి. ఈ 3 సందర్భాలలో కూడా ఇదే మాటలు మనకు కనిపిస్తాయి. ఈ మాటలలో ఉన్న పరమార్థాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రశ్నను యేసుక్రీస్తు ప్రభువారు ఆనాటి శాస్త్రులకు పరిసయ్యులకు ప్రయోగించారు. అదేంటంటే, అసలు క్రీస్తు ఎవరు అని అడిగారు. టక్కున వారు సమాధానం చెప్పారు. ఏంటంటే, క్రీస్తు దావీదు కుమారుడు. ఎప్పుడు లోక సంబంధంగా శరీర సంబంధంగా మాత్రమే ఆలోచిస్తారు కదండి. కనుక క్రీస్తు ఎవరు అనగానే దావీదు కుమారుడు టక్కున సమాధానం చెప్పారు. రైట్, ఆ మాట మీద నిలబడండి అన్నారు యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు దావీదు కుమారుడు కదా, రైట్, అక్కడే ఉండండి, మీరు ఆ మాట మీద నిలబడండి. ఇప్పుడు నేను మీకు ప్రశ్న వేస్తాను. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట పలికాడు. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక మాట పలికాడు. ఏంటా మాట? నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను. బాగా అర్థం చేసుకోవాలి. నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని నా ప్రభువుతో చెప్పాను. అనగా తండ్రి అయిన దేవుడు క్రీస్తుతో చెప్పాడు. దావీదు తండ్రి అయిన దేవుణ్ణి ప్రభువే అంటున్నాడు, క్రీస్తును ప్రభువే అంటున్నాడు. నా ప్రభువుతో చెప్పాను. ఇద్దరు ప్రభువులే. మరి దావీదుకి, నాకు, మీకు, అందరికీ ఇద్దరు ప్రభువులే కదండి. ఇద్దరు ప్రభువులే. తండ్రి అయిన దేవుడు మనకు ప్రభువే, యేసుక్రీస్తు కూడా ప్రభువే. దావీదు ఆత్మ వలన ఆనాడే ఈ మాటను పలికాడు. దావీదు ప్రభువును అనగా క్రీస్తును నా ప్రభువు అని ఎలా చెప్పాడు? క్రీస్తు దావీదుకు కుమారుడైతే కుమారుడా అనాలి కదా. కానీ ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఎలా చెబుతున్నాడు? ప్రభువు నా కుమారునితో చెప్పాను అనాలి కదా. ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఎలా చెప్పుచున్నాడు? ఇది చాలా అద్భుతమైన మాట, చాలా ముఖ్యమైన మాట అండి. ఇది దావీదు పలికిన మాటలలో ఈ మాట చాలా ముఖ్యమైనది. అందరూ దీనిని చదువుతారు కానీ పట్టించుకోరు. ఆనాటి శాస్త్రులు పరిసయ్యులే ఈ మాటను పట్టించుకోలేదంటే మీరు అర్థం చేసుకోండి. ఈ మాటను చదువుతారంతే, వల్లి వేస్తారంతే, కానీ లోతులకు వెళ్ళరు, పరిశోధనాత్మకంగా చూడరు. ఆయుష్ను పెంచుకుంటున్న అపవాది అనే పాఠంలో ఈ మాట చాలా కీలకమైనది, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కీర్తనల గ్రంథములో దావీదు పలికిన ఈ మాట, ఆత్మ వలన దావీదు పలికిన మాట అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు కదా. కీర్తనల గ్రంథములో దావీదు పలికిన ఈ మాట ఎక్కడుందో మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. అక్కడ ఏ విధంగా వ్రాయబడిందో, అసలు ఒరిజినల్ కంటెక్స్ట్ ఎక్కడైతే ఆ మాట వ్రాయబడిందో అక్కడికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చి దావీదు నా ప్రభువు అని ఆ సందర్భంలో ఎలా మాట్లాడాడో, ఈ మాట అచ్చంగా ఎక్కడ వ్రాయబడిందో, వీటన్నిటిని కూడా ఆ మాట దగ్గరికి వెళ్ళి మనం చూడాలి. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 1వ వచనంలో రాయబడిన మాటను యేసుక్రీస్తు ప్రభువు తాను భూమి మీద శరీరధారిగా ఉన్న దినములలో శాస్త్రులకు పరిసయ్యులకు ప్రయోగించారు. ఒక్క మాట ప్రయోగించారంతే. మరలా ఎవడునూ ఆయనను ఏ ప్రశ్నయు అడుగు తెగింపలేదు. అయిపోయారు వారందరూ. క్రీస్తు ఎవరు అనగానే దావీదు కుమారుడు. క్రీస్తు దావీదు కుమారుడైతే దావీదు ఆయనను ప్రభు అని ఎలా చెబుతున్నాడు? ఆలోచించండి, వెళ్ళండి అన్నాడు ఆయన. చూసారా? 110వ కీర్తన 1వ వచనంలో ఏమని రాయబడింది?
నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అనే మాట వ్రాయబడింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఆనాడు పరిసయ్యులకు ప్రశ్న వేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు ప్రయోగించిన ఇంకనూ ఇందులో చాలా పరమార్థం దాగి ఉందండి. అందుకే ఈ మాటను మరలా క్రొత్త నిబంధనలో ప్రయోగించడం జరిగింది. క్రొత్త నిబంధనలో ఈ మాట మరల మనకు కనిపిస్తుంది. అది ఎక్కడ అనగానే పేతురు గారి ప్రసంగం. పేతురు గారు మొట్టమొదట పరిశుద్ధాత్మను పొందినటువంటి ఆ పెంతెకొస్తు పండుగ దినము నాడు ప్రసంగిస్తున్నారు, దేవుని మాటలను తెలియజేస్తున్నారు. అప్పుడు ఆయన తీసుకున్నటువంటి లేఖన భాగంలో ఇది ఒక వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34-35 వచనాలు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 34-35 వచనాలను చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడిట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము, నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను అని ఈ మాట చెప్పిన తరువాత ఆయన ప్రసంగం ముగింపబడింది. అద్భుతమైనటువంటి మాట. ఈ మాటలో చాలా పరమార్థం ఉంది, చాలా లోతు ఉంది, పరిశోధనాత్మకంగా తెలుసుకోవలసినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. అందుకే పేతురు గారు తాను చేసినటువంటి ఈ ప్రసంగంలో, ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగంలో ముగింపు మాటలుగా ఈ మాటలు తెలియజేశారు. ప్రియులారా, ఆ మాటలలో ఏముంది? పరమార్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులను అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి అర్థం ఒకటి మనం తీసుకోగలిగితే, దావీదుకు ఆయన ఎలా ప్రభువు అనేది ఒకనొక ప్రశ్న. దావీదుకు శరీర సంబంధంగా అయితే క్రీస్తు కుమారుడు, దావీదుకు ఆత్మ సంబంధంగా అయితే ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు. అది దానికి సమాధానం. అయితే ఇంకనూ ఇందులో ఆలోచించవలసినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే, నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. ఇది మెయిన్ కంటెక్స్ట్, ప్రధానమైనటువంటి భాగం. జాగ్రత్తగా దీనిని కూడా మనం అధ్యయనం చేస్తే ఆయుష్ను పెంచుకుంటున్నటువంటి అపవాది అనే ఈ పాఠం మనకు బాగా అర్థమవుతుంది. ప్రియులారా, మీరు పరిశోధనాత్మకంగా ఈ మాటను చూడాలి. నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము. బాగా అర్థమవుతుందా మీకు? నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా చేయు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దేవుడు క్రీస్తుతో చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఎంతవరకు కూర్చుంటాడు? యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదముల క్రింద పూర్తిగా అపవాది చితుకు త్రొక్కబడాలి. అప్పటి వరకు ఆయన దేవుని కుడిపార్శ్వమందు కూర్చుంటాడు. ఈ మాటను క్రొత్త నిబంధనలో మరొక చోట కూడా అపోస్తలుడైన పౌలు ప్రయోగించారు. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయు వరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనను చెప్పెనా? ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు పత్రిక రాస్తూ కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనాన్ని దేనికి తీసుకుంటున్నారు? ఏ విషయాన్ని చెప్పటానికి ఆ వచనాన్ని తీసుకున్నారు? దూతల కంటే దేవుని కుమారుడు అత్యంత ఘనుడు, గొప్పవాడు అని చెప్పటానికి ఆ సందర్భాన్ని తీసుకున్నారు. నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ఎప్పుడైనా దూతలలో ఎవరితోనైనా దేవుడు చెప్పాడా? ప్రభువుతో గనుక చెప్పాడు, తన కుమారుడు గనుక చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు గనుక ఆయనతో చెప్పాడు.
ఈ విధంగా అపొస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాటను, దేవుని వాక్యమును వివరించటానికి ఈ లేఖన భాగమును తీసుకున్నారు. దావీదు రాసినటువంటి ఈ లేఖన భాగమును తీసుకున్నారు. దావీదు నోట పలుకుబడినటువంటి ఈ మాట చాలా అద్భుతమైనది. ఇప్పుడు మన పాఠానికి కూడా ఇది చాలా కీలకమైన సమాచారాన్ని ఇస్తుంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్నారు. ఎంతవరకు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఉండాలి? ఒక సమయం ఉంది, ఒక కాలం ఉంది, ఒక వ్యవధి ఉంది. ఎంతవరకు అంటే, ఎప్పటి వరకు అంటే, నీ పాదముల క్రింద నీ శత్రువులు ఒక పాదపీఠముగా ఉండాలి. అప్పటి వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చో అని ప్రభువు యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పారు. అనగా దేవుడు క్రీస్తుతో చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమున ఉన్నారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమునే ఉన్నారా? ఎందుకంటే మనం ఆ సందేహాన్ని కూడా పరిశుద్ధ గ్రంథంలో తీర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వమున ఇప్పటికీ ఉంటే ఆయన యొక్క పాదముల క్రింద పాదపీఠముగా ఇంకా శత్రువు వెళ్ళలేదన్నమాట, చేయబడలేదన్నమాట. ఒకవేళ ఆయన దేవుని కుడిపార్శ్వమున గనక లేకపోతే, దేవుని కుడిపార్శ్వమున గనక ఆయన లేకపోతే రెండవ రాకడలో ఆయన వచ్చేస్తారు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో వచ్చేస్తారు. ఇంకా ఆయన రాలేదు, ఆయన దేవుని కుడిపార్శ్వమునే ఉన్నారు అంటే ఇంకా శత్రువు, యేసుక్రీస్తు ప్రభు యొక్క శత్రువు, దేవుని శత్రువు, మనుషులకు శత్రువు, అందరికీ శత్రువు, నరహంతకుడు, అపవాది అయిన వాడు ఇంకా పాదముల క్రిందకు వెళ్ళలేదన్నమాట. యేసు పాదముల క్రింద పాదపీఠముగా ఇంకా చేయబడలేదన్నమాట, అనగా ఓడింపబడలేదన్నమాట. వాడింకా చితుకు త్రొక్కబడలేదన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దేవుని కుడిపార్శ్వమున ఉన్నారు అనటానికి ఒక చక్కని ఆధారాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. ఆ ఆధారం ఎక్కడా అంటే స్టెఫను దేవుని కొరకు వీరోచితముగా దేవుని మాటలను ప్రకటిస్తూ రాళ్ల దెబ్బల చేత హతసాక్షిగా మారి పరదైసుకు వెళ్ళి సేదతీరుతున్నటువంటి స్టెఫను అనేటువంటి మహాభక్తుడు అతడు చెబుతున్నాడు. పరిశుద్ధాత్మ ప్రేరితుడై అతడు స్వయంగా సందర్భాన్ని దర్శనమందు చూచాడు. ఆ లేఖన భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుండి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుండి. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయును చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను. పరిశుద్ధాత్మ ప్రేరితుడైన స్టెఫను స్వయంగా చూస్తున్నాడు. ఐ విట్నెస్, కంటితో చూచిన సాక్ష్యం వ్రాయబడింది, రిటన్ ఎవిడెన్స్. స్టెఫను తన కంటితో చూస్తూ, దర్శనమందు చూస్తూ ఏమంటున్నాడు? అదిగో యేసు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు, దేవుని కుడిపార్శ్వమందు యేసు ఆసీనుడై ఉన్నాడు. వెంటనే మీరు ఏ మాట జ్ఞాపకం చేసుకోవాలి? కీర్తనల గ్రంథము 110వ అధ్యాయం 1వ వచనంలో దావీదు ఏమని చెప్పాడు? నా ప్రభువుతో ప్రభు ఈ విధంగా చెప్పాడు కదా, నీ పాదముల క్రింద నీ శత్రువును ఒక పాదపీఠముగా చేసేంత వరకు నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడివై ఉండుమని నా ప్రభువుతో ప్రభువు చెప్పాడు కదా. ఆ మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అవును, అందుకే ప్రభువు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఎంతవరకు ఇలా ఉండాలి? ఎంతవరకు ప్రభువు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉండాలి? ఎంతకాలం కూర్చొని ఉండాలి? ఎంతకాలము అంటే భూమి మీద అపవాదికి ఆయుష్ ఉన్నంత కాలము. ఎప్పుడైతే అపవాది యేసుక్రీస్తు పాదముల క్రింద వాడు ఒక పాదపీఠముగా చేయబడతాడో అప్పటితో ఆయన అక్కడ నుండి మధ్యాకాశానికి వచ్చేస్తారు. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభువు భూమి మీద ఉన్నటువంటి నీతిమంతులు, పరదేశంలో ఉన్న నీతిమంతులను దేవుని రాజ్యముగా తీసుకుని వెళ్ళటానికి వచ్చేస్తారు. ప్రియులారా, ఈ మాటను ఇప్పుడు అద్భుతముగా లేఖనములలో నుండి చూడండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం నుండి.
ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. ఒకనాడు ప్రధాన యాజకులు దేవునికి ఇశ్రాయేలీయుల పాపముల నిమిత్తమై అర్పించినటువంటి బలులను యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షణార్థమై ఆయనకు ఆయనే తన్ను తానే బలిగా అర్పించుకున్నటువంటి బలిని పోలికగా పోల్చి చెబుతూ వివరిస్తూ ఇప్పుడు సర్వోన్నతమైనటువంటి మార్గము ద్వారా అనగా యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనము పరలోకమునకు చేరాలనేటువంటి జ్ఞానమును పౌలు గారు నేర్పిస్తూ అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఆ విషయమే ఆనాడు దావీదు పరిశుద్ధాత్మ ప్రేరితుడై పలికినటువంటి విషయం. ప్రియులారా, ఒక గొప్ప బలిని ఒక్కసారే ఆయన అర్పించి తన శరీరమును దేవునికి త్యాగం చేసి తన ఆత్మను పరిశుద్ధముగా దేవుని చేతులలో పెట్టుకొని ఆయనకు అప్పగించి ఆయనకు ఇవ్వబడినటువంటి ప్రతి పనిని ఆయన పూర్తి చేశాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు. ఒక విషయం కోసం ఆయన కనిపెడుతున్నాడు. ఏంటా విషయం? నా పాదముల క్రింద అపవాది అయిన వాడు పూర్తిగా ఎప్పుడు పాదపీఠముగా చేయబడతాడు. వాడిని ఎప్పుడు నేను నా కాళ్ళ క్రింద పూర్తిగా ఉంచుకుంటాను అనే విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పటికీ కనిపెడుతూనే ఉన్నారు. ఆ మాటను మీరు జాగ్రత్తగా చూడండి, ఆ మాటను జాగ్రత్తగా అధ్యయనం చేయండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు తనకు తానే ఒక బలిగా అర్పణం అయిపోయారో అప్పటి నుండి తన శత్రువులు తన పాదముల క్రింద పాదపీఠముగా చేయబడు వరకు కనిపెడుతూ దేవుని కుడిపార్శ్వమున ఆసీనులై ఉన్నారు. ఇప్పటికీ దేవుని కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు ప్రభు ఆసీనులై ఉన్నారు. ఎప్పటి వరకు? ఆయుష్ అపవాదికి తరిగిపోయేంత వరకు, ఈ భూమి మీద నుండి వాడు వెళ్ళగొట్టబడేంత వరకు ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుడిపార్శ్వమందు కూర్చొని ఉంటారు. మరి ఎప్పుడు తరిగిపోతుందంటే, ఈ అపవాది ఆయుష్ ఎప్పుడు తరిగిపోతుంది? వాడేమో ఆయుష్ను పెంచుకుంటున్నాడు, రోజు రోజుకు వాడి ఆయుష్ పెరిగిపోతుంది, దినములు ఇంకా పొడిగింపబడుతున్నాయి. ప్రభువైన యేసు రాకడ ఇంకా ఆలస్యం అవుతుంది, వాడి ఆయుష్ ఏమో పొడిగింపబడుతుంది. ఇదంతా మన చేతుల్లోనే ఉందండి. వాడి ఆయుష్ను త్రొంచడమైనా వాడి ఆయుష్ను పెంచడమైనా మనుషుల చేతుల్లోనే ఉంది. ఎప్పుడైతే మనుషులు నీతి కార్యములు చేస్తూ వాడిని ఓడిస్తూ భూమి మీద నీతిని స్థాపించడం మొదలు పెడతారో, సత్య సంబంధులై జీవించడం మొదలు పెడతారో, దేవుడు తన కుమారుని పంపించడానికి వీలు కలుగుతుంది. ఎప్పుడైతే మనుష్యులు సాతానును ఓడిస్తారో యేసుక్రీస్తు పాదముల క్రిందకి వాడు వెళ్ళిపోతాడు. మనుష్యులు సాతానుకు అధికారం ఇవ్వటాన్ని బట్టే కదండి ఇంకా కాలం పొడిగింపబడుతుంది. వాడు హాయిగా ఈ భూమి మీద కాలమును వెళ్ళబుచ్చుతున్నాడు. అపవాది అయిన వాడు ఆయుష్ను పెంచుకుంటూ ఈ మనుషులందరూ ఇంతే తెంగరమాలోకాలు. వీరందరూ, వీళ్ళకేం తెలియదు, వీళ్ళకి ఇన్ని రహస్యాలు తెలియవు. ఏదో భూమి మీదకి వచ్చాము, కడుపు నిండా తింటున్నాము, తర్వాత పడుకుంటున్నాం, తర్వాత జీవితం అలా గడిచిపోతుంది. బ్రతికినన్నాళ్ళు బ్రతుకుతాం, తర్వాత చస్తాం, సమాధి దొడ్లోనికి పోతాం అనుకుంటున్నారు తప్ప ఇన్ని రహస్యాలు, వాడిని గూర్చిన ఇన్ని రహస్యాలు మనుషులకు తెలుసా? తెలియవన్న సంగతి వాడికి తెలుసు కనుక వాడు హల్చల్ చేస్తున్నాడు. ఈరోజు హల్చల్ చేస్తున్నాడు. మనుషులను మనుషులే చంపుకునేటట్టుగా నరహంతకులుగా మారుస్తున్నాడు. ఈరోజు అతి భయంకరులుగా మారుస్తున్నాడు. ఈరోజు అబద్ధ కోరులుగా మారుస్తున్నాడు. ఈరోజు ప్రియులారా, మీరైనా దేవుని కొరకు చక్కని నిర్ణయాలతో, దేవుని వాక్యమును పాటించే ఆలోచనలతో వాడిని యేసుక్రీస్తు పాదముల క్రింద పడేయగలరా? మనమైనా ఆ పనిని చేయాలి, కనీసం మనమైన. ఎందుకంటే ఈ రహస్యాలు ఈరోజు మన చెవిన పడ్డాయి. మనకు దేవుని యొక్క వర్తమానం వినిపించింది, దేవుని యొక్క విషయాలు మనం అర్థం చేసుకున్నాం కనుక మనమైనా వీరులమై, మనమైనా జయించువారమై, మనమైనా దేవుని యందు బలవంతులమై, దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారమై, సాతానును మనం ఎంత కష్టపడైనా సరే, మనం ఎంత చెమటోడ్చైనా సరే, మనం ఎంత బాధ నొందైనా సరే, సాతానును యేసుక్రీస్తు పాదముల క్రింద పడేయాలి. అప్పటి వరకు ఆయన దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉంటారు. అద్భుతమైన మాటను ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో? చక్కని మాట ద్వారా మీరు ఆలోచన చేయాలి. రోమీయులకు పౌలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 19-20 వచనాలు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక
16వ అధ్యాయము 19-20 వచనాలు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలెనని కోరుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మీరు దేవునికి విధేయులుగా బ్రతకాలి. మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉండాలి, కీడు విషయమై నిష్కపటులుగా ఉండాలి. అదే కదండి మన నినాదం, అదే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మన నినాదం అదే. మేము పావురం వలె నిష్కపటులం, పాముల వలె వివేకులం. మేలు విషయమై జ్ఞానులుగా ఉంటున్నాం, కీడు విషయమై నిష్కపటులుగా ఉంటున్నాం. అలా ఉండాలి. అలా ఉండి దేవుని కొరకు పరిశుద్ధమైన జీవితములను భూమి మీద కలిగి ఉన్నప్పుడు సాతానును శీఘ్రముగా, ఇక ఆలస్యం ఉండదు, వాడికి కాలం ఉండదు, ఇక వాడికి ఆయుష్ ఉండదు. ఇక సాతానును శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద ఆయన చితుకు త్రొక్కిస్తే యేసు కాళ్ళ క్రింద చితుకు త్రొక్కినట్టే. ఎందుకంటే యేసు మీలో ఉన్నాడు. యేసును మీరు ధరించుకుంటే తప్ప ఈ కార్యక్రమాలు చేయలేరు. మేలు విషయమై జ్ఞానులు, కీడు విషయమై నిష్కపటులుగా ఎప్పుడు ఉండగలరు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే కదా. యేసుక్రీస్తు ప్రభువులో బాప్తిస్మం పొందే కదా. కనుక యేసును మనలో కలిగి ఉండి మనమే సాతానును మన కాళ్ళ క్రింద చితుకు త్రొక్కాలి. సాతానును కాళ్ళ క్రింద చితుకు త్రొక్కాలంటే వాడేం మన కాళ్ళ క్రిందకు వచ్చేసి పడిపోడు. మన యొక్క జీవితంలో దేవుని మాటలను మనం పాటిస్తున్నప్పుడు మన కాళ్ళ క్రింద వాడు ఉంటాడు. దేవుని వాక్యమును మనము ఒక వెలుగుగా ఏర్పరచుకొని ఆ మార్గంలో మనం నడుస్తున్నప్పుడు వాడు మన కాళ్ళ క్రింద ఉంటాడు. మన కాళ్ళ క్రింద వాడు ఉన్నాడంటే మనలో ఉన్న యేసును బట్టి యేసు కాళ్ళ క్రింద వాడు ఉన్నట్టే. కనుక వాడి ఆయుష్ను త్రొంచటానికి ఏకైక ఆయుధం మన చేతుల్లోనే ఉంది, పరిశుద్ధమైన జీవితం. వాడి ఆయుష్ను పెంచటానికి ఇదిగో మనుషులందరూ శతవిధాల తెలియకుండానే వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వారికి తెలియదు, ఇన్ని రహస్యాలు వారికి తెలియదు, తెలియకుండానే తప్పు చేస్తున్నారు వారు. ఇన్ని రహస్యాలు ఇప్పుడు మనకు తెలిసాయి. మనం ఇక తప్పు చేయకూడదు. అపవాది ఆయుష్ను క్షణం కూడా పెంచడానికి వీలు లేదు. మనం భూమి మీద ఉన్నంత కాలం యేసుక్రీస్తు ప్రభు యొక్క కాళ్ళ క్రింద వాడు చితుకు త్రొక్కబడాల్సిందే. అందుకే పౌలు గారు రోమీయులతో చెబుతున్నారు ఈ మాట. మీ విధేయత అందరికీ తెలిసింది. మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చే దిశగా మీరు మీ జీవితమును ముందుకు నడిపించుకుంటున్నారు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, ఆటంకాలు ఎదురైనా కానీ మీరు దేవుని విడిచిపెట్టలేదు. మీరు మేలు విషయమై జ్ఞానులుగా ఉంటున్నారు, కీడు విషయమై నిష్కపటులుగా ఉంటున్నారు. కనుక దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కించను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత గనుక జరిగితే, అనగా యేసుక్రీస్తు ప్రభు తండ్రి కుడిపార్శ్వము నుండి గనుక పంపింపబడితే ఇక వాడు అయిపోయినట్టే. వాడి యొక్క కాలం ముగింపబడినట్టే. అపవాదిని లయపరచటానికే దేవుని కుమారుడు వస్తాడు అని లేఖనం సెలవిస్తుంది. అపవాదిని లయపరచటానికే. కనుక భూమి మీద మనకిచ్చినటువంటి కాలంలో, దేవుడు మనకిచ్చిన ఆయుష్ కాలంలో మనకు ఇన్ని విషయాలను దేవుడు నేర్పించాడు. కనుక మన జీవితం ద్వారా, పరిశుద్ధతతో కలిగినటువంటి మన జీవితము ద్వారా సాతానును ఎల్లప్పుడూ మన కాళ్ళ క్రింద చితుకు త్రొక్కుతూనే ఉండాలనగా దేవుని యొక్క కుడిపార్శ్వమందు ఉన్న మన ప్రభువు కాళ్ళ క్రింద వాడిని ఒక పాదపీఠంగా చేసేయాలి. దావీదు పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికిన ఆ మాటను మనలో నెరవేర్చుకోవాలి. ప్రియులారా, దావీదు ఎన్ని సందర్భాలలో అలా చేశాడు, మోషే ఎన్ని సందర్భాలలో అలా చేశాడు. వారు భూమి మీద నొప్పింపబడిన దేవుణ్ణి మాత్రం గెలిపించారండి. వీరులండి వారు వీరులండి. వారిని చూస్తే సాతానుకు చాలా భయం అండి. అబ్బో, ఇతనితో నేను పెట్టుకోకూడదు, ఒక మోషేతో కానీ, ఒక అబ్రహాముతో కానీ, ఒక దావీదుతో కానీ నేను పెట్టుకోకూడదు అని వాడు చాలా భయపడతాడండి. నాతోనూ మీతోనూ కూడా పెట్టుకోకూడదని వాడు భయపడాలి. సాతానుకు ఒక హెచ్చరిక జారీ చేయాలి, నాతో పెట్టుకోకు అని ఒక హెచ్చరిక జారీ చేయాలి. అంతేగాని సాతాను మనకు హెచ్చరిక జారీ చేయకూడదు, నాతో పెట్టుకోకని. ఏమంటే సాతానుకు మనల్ని చూస్తే భయం వేయాలి తప్ప మనకు సాతానును చూస్తే భయం వేయకూడదు. అలాంటి స్థితిలోనికి మన జీవితం, అంత ఎత్తులోనికి మన జీవితం వెళ్ళాలంటే దేవుని వాక్యం ఒక్కటే అవకాశం, దేవుని వాక్యం ఒక్కటే ఆయుధం. కనుక సర్వాంగ కవచముగా దీనిని ధరించుకోండి. నీతిని కలిగి, పరిశుద్ధతను కలిగి, పవిత్రతతో మీ జీవితములను ముందుకు కొనసాగించుకుంటే
అపవాది మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుక త్రొక్కబడతాడు. అనగా యేసు పాదముల క్రింద వాడు చితుక త్రొక్కబడతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు పంపబడతారు. మరణాత అంటే అర్థం ఏంటి? ప్రభు అయిన యేసు రమ్ము, నీవు త్వరగా రావాలి. యేసును త్వరగా రావాలని అడగాలంటే ఇన్ని రహస్యాలు మనకు తెలియాలి. యేసు రావాలంటే మరి దేనితో ముడిపడి ఉంది? మన జీవితంతో ముడిపడి ఉంది. మనం మారాలి. మారిన తర్వాత అపవాదిని ఓడించాలి. మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కేటంత భక్తిని, నీతిని మనం కలిగి ఉండాలి. చక్కని మాటను పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చూడండి. దేవుని కుమారుని ప్రత్యక్షతతో ఏం జరుగుతుందో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడతో అపవాదికి గుండెల్లో గుబులు పుట్టుకుంది. అంటే ఈయన ద్వారా రక్షణ ప్రారంభమైతే ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నీతిమంతులలో ఉన్న వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతారు. నా ఆయుష్ తరిగిపోతుంది. మనుషులంతా ఈయన రక్షణను చూడగలిగితే నా ఆయుష్ ఇట్టే తరిగిపోతుంది అని వాడు భయపడ్డాడు. ఇక ఆయన రెండవ రాకడతో వాడికి పూర్తిగా ఆయుష్ ముగింపబడుతుంది. వాడు పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోయబడి నిత్య పాశములతో బంధింపబడి వేదన పొందుతాడు. శిక్షలోనికి వెళ్ళిపోతాడు. ఇది యథార్థం. కనుక దేవుని కుమారుని ప్రత్యక్షత అనగానే వాడికి భయం. వాడు లయమైపోతాడండి. నిజంగా ఆ దేవుని కుమారుణ్ణి మీలో కలిగి ఉండి మీరు ఎక్కడికి వెళితే అక్కడ అపవాదిని లయపరుచుకుంటూ మీరు స్వైర విహారం చేయండి. దేవుడు ఎంత సంతోషిస్తాడు. నా కుమారునిలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. భూమి మీద నా కుమారునిలో క్రీస్తు ప్రభు ఉన్నాడు. నా కుమారుణ్ణి అపవాది చూడగానే వాడు భయపడిపోతున్నాడు, పారిపోతున్నాడు అనగానే దేవునికి ఎంత సంతోషం. దేవునికి ఇప్పుడు కావాల్సింది అదే కదా. దేవుడు క్రీస్తు ప్రభువుతో చెప్పింది అదే కదా. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఎందుకు కూర్చోవాలి? ఎప్పటి వరకు కూర్చోవాలి? నీ పాదముల క్రింద పాదపీఠముగా శత్రువు చేయబడాలి. అప్పటి వరకు నీవు కూర్చోవాలి. అంటే దేవుని కోరిక ఏంటి? నీ పాదముల క్రింద శత్రువు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అవును, ఆ మాటను ఇప్పుడు మనకు కూడా ఆయన తెలియజేస్తున్నాడు. నీలో నీవు క్రీస్తును కలిగి ఉంటే, నీవు క్రీస్తును ధరించుకొని ఉంటే నీ పాదముల క్రింద సాతాను ఉండాలి. నీవు వాడిని చితుకు త్రొక్కాలి. దేవుడు అట్టి కృప, సహాయము నీకు అనుగ్రహిస్తాడు. కనుక నువ్వు వెంటనే పరిశుద్ధత కలిగినటువంటి బ్రతుకులో మునిగితేలు. దేవుని వాక్యమును అనుసరించి దేవుని చిత్తమును పాటిస్తూ భూమి మీద సహోదరులకు వాక్యమును ప్రకటిస్తూ దేవుడు అప్పగించినటువంటి ప్రతి పనిని నెరవేర్చుకుంటూ ముందు కొనసాగిపో. అప్పుడు దేవుడు శీఘ్రముగా నీ పాదముల క్రింద సాతానును చితుకు త్రొక్కిస్తాడు. చిట్ట చివరిగా ముగింపు మాటగా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో ఎప్పుడు అపవాది యొక్క ఆయుష్ పూర్తి చేయబడుతుందో, వాడి కాలం ఎప్పుడు ముగింపబడుతుందో ఒక మాటలో అక్కడ ఆయన ప్రయోగించారు. జాగ్రత్తగా ఈ మాటను మీరు పరిశోధించండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడాలి. అందరికీ ఈ విషయం ప్రకటింపబడాలి. వారు మారారా లేరా అన్నది తర్వాత విషయం. కానీ అందరికీ ప్రకటింపబడాలి, వారికి తెలియాలి, విషయం తెలియాలి. కనుక సకల జనులకు లోకమందంతటా దేవుని రాజ్య సువార్త ఒక సాక్ష్యార్థమై, ఒక సాక్ష్యం ఉండాలి కదండి, సాక్ష్యార్థమై ప్రకటింపబడాలి. అప్పుడు అటు తరువాత అంతము వచ్చును. అంటే దేవుని సువార్త ప్రకటింపబడుతుంటే సాతాను యేసుక్రీస్తు పాదముల క్రిందకి వెళ్ళిపోతుంటాడు అనమాట. ప్రకటింపబడుతుంటే మనము మన కాళ్ళ క్రింద సాతానును శీఘ్రంగా చితుకు త్రొక్కుతూనే ఉంటామన్నమాట. కనుక ఆలోచన చేయండి. దేవుడు అన్ని విషయాలను మనకు తేటతెల్లం చేశాడు. అన్ని విషయాలను మనకు ఆయన తెలియజేశాడు. దేవుని రాజ్య సువార్తను సకల జనులకు సాక్షార్థమై ప్రకటించే పనులలో నాతో పాటుగా మీరంతా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే మనమంతా కలిసి
సాతానును మన కాళ్ళ క్రింద చితుకు త్రొక్కాలి. మన కాళ్ళ క్రింద అంటే మనలో ఉన్న యేసు కాళ్ళ క్రింద, మన ప్రభు అయిన యేసు పాదముల క్రింద వాడిని ఒక పాదపీఠంగా వాడిని చేసేయాలి, ఒక పీటలా చేసేయాలి వాడిని. అలా చేయటానికి చేయి కలపండి. సకల జనులకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి, ఆయన అనుగ్రహించిన పరిధి మేర సువార్తను ప్రకటింప చేయటానికి నడుం బిగించండి. మంచి నిర్ణయం తీసుకుంటారని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ చక్కని మాటల కొరకు, ఉపదేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. నాయన, మీ మాటలను తండ్రి శ్రేష్టమైనవిగా మేము మా హృదయములలో భద్రపరుచుకొని వాటి ప్రకారము ప్రవర్తించుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేయండి. నిత్యజీవ పరిశోధన 2021 తండ్రి, ఈ కార్యక్రమాలలో ఉన్నతమైన సంగతులను మీరు మాకు బోధిస్తున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. మీ చిత్తమును నెరవేర్చుట యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి. అపవాది తన ఆయుష్ను పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మనుషులు వాడికి సహాయం చేస్తున్నారు. నాయన, మేమైతే ఈ రహస్యాలన్నీ తెలుసుకున్నాము కనుక, ఈ పాఠమును అర్థం చేసుకున్నాం కనుక, ఇక మీదట వాడి ఆయుష్ పెరగటానికి వీలు లేదని, మా బ్రతుకులలో మీ చిత్తమును నెరవేర్చుటే పరమావధిగా భావించి, నాయన ఇక మీదట ప్రతి క్షణం వాణ్ణి మా కాళ్ళ క్రింద చితుకు త్రొక్కుటకు యేసుక్రీస్తు ప్రభువును తండ్రి మా యొక్క రాజుగా కలిగి ఉన్నటువంటి మేము ఆయన పాదముల క్రింద ఒక పాదపీఠముగా అపవాదిని చేయగలుగుటకు శక్తిని, బలమును, జ్ఞానమును మాకు అనుగ్రహించండి. ఆత్మ సహాయము చేత మమ్మను ముందుకు నడిపించమని మిమ్మల్ని కోరుకుంటూ, సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడవలసిన సువార్త సేవా కార్యక్రమాలలో మేమంతా పాలిభాగస్తులుగా ఉండి నమ్మకమైన సేవ మీ కొరకు చేయటానికి తండ్రి మాకు అవకాశమును కల్పించమని మిమ్మల్ని వేడుకుంటూ, మరొక చక్కని పాఠము ద్వారా మమ్మను ఆత్మీయ జ్ఞానంలో ముందుకు నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును మీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు.